హలో టు ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియోలో వచ్చేసి మనం పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్కి సంబంధించిన మెయిన్ థియరీ టాపిక్ అనేది స్టార్ట్ చేసేద్దామండి. సో కాబట్టి ఫస్ట్ వచ్చేసి మనకి హిస్టరీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంది. దాంట్లో డిఫరెంట్ టైప్స్, సో వేదిక్ పీరియడ్ అని, ప్రీ వేదిక్ పీరియడ్, సో ఇలాంటివి అయితే ఉన్నాయి. సో దానికన్నా ముందు మనకి ఇంపార్టెంట్ ఏంటంటే ఎడ్యుకేషన్ అండ్ మీనింగ్. సో ఎడ్యుకేషన్ గురించి మీనింగ్ ఏంటి, అసలు ఎడ్యుకేషన్ ఎక్కడి నుంచి అనే వర్డ్ ఎక్కడి నుంచి వచ్చింది అనే దాని మీద డిస్కస్ చేద్దాము. అండ్ దాని నెక్స్ట్ వచ్చేసి డెఫినేషన్స్. సో కొంతమంది ఎడ్యుకేషనలిస్ట్ వారు విద్యాతత్వవేత్త రకాలుగా నిర్వచించడం జరిగింది. సో వాటి గురించి కూడా తెలుసుకుందాం ఈ వీడియోలో. అండ్ నెక్స్ట్ వచ్చేసి హిస్టరీ ఆఫ్ ఎడ్యుకేషన్ గురించి తెలుసుకుందాము. సో చూడండి, ఇక్కడ వచ్చేసి ఫస్ట్ ఎడ్యుకేషన్ మీనింగ్ వచ్చేసి చూద్దాము. విద్య, సో తెలుగులో ఎడ్యుకేషన్ని విద్య అని అంటారు. విద్య ఈజ్ డిరైవ్డ్ ఫ్రమ్ ద సాంస్క్రిట్ వర్డ్ విడ్. సో సాంస్క్రిట్ వర్డ్ ఏది అంటే విద్ నుంచి ఈ విద్య అనే పదం వచ్చింది. సో అసలు విద్ అంటే ఏంటంటే నోయింగ్, సో తెలుసుకొనుట, డిస్కవరింగ్ కనుగొనుట, అండర్స్టాండింగ్ అర్థం చేసుకొనుట. సో ఇవన్నీ వచ్చేసి నోన్ టు నాలెడ్జ్. సో నాలెడ్జ్ అంటేనే విద్య అని అర్థం అనమాట. సో ఇక్కడ మనం ఏదైనా తెలుసుకోవడానికి ట్రై చేస్తే అండ్ అలాగే ఏదైనా తెలిసిన విషయాన్ని అవగాహన చేసుకుంటే, సో వీటన్నిటికీ సంబంధించింది ఈ ఎడ్యుకేషన్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఎడ్యుకేషన్ ఈజ్ డిరైవ్డ్ ఫ్రమ్ ద లాటిన్ వర్డ్. సో ఎడ్యుకేషన్ అనేది ఇంగ్లీష్ పదం. ఈ ఎడ్యుకేషన్ అనేది లాటిన్ వర్డ్స్ నుంచి వచ్చింది. ఏవేవి అంటే ఎడ్యుకేర్ నుంచి, ఎడ్యుసీర్ అండ్ ఎడ్యుసిడ్. సో ఈ 3 పదాల నుంచి వచ్చింది ఈ ఎడ్యుకేషన్ అనమాట. ఈ 3 వర్డ్స్ అనేవి లాటిన్ వర్డ్స్. సో ఇందులో ఈ అంటే అవుట్ ఆఫ్ అని అర్థం, డ్యూకో అంటే టు బ్రింగ్ అప్, పనిష్మెంట్ ఈజ్ డిరైవ్డ్ ఫ్రమ్. సో పనిష్మెంట్ అనే వర్డ్ కూడా ఉందండి. అది ఎక్కడి నుంచి వచ్చిందంటే సాంస్క్రిట్ వర్డ్ శాస్ అనే పదం నుంచి పనిష్మెంట్ అనే ఇంగ్లీష్ పదం రాబడింది. ఈ శాస్ అనేది సాంస్క్రిట్ పదం. శాస్ అంటే టు ఫాలో, డిసిప్లిన్, టు ఇన్స్ట్రక్ట్, టు టీచ్. ఎడ్యుకేషన్ ఇస్ ద సిస్టమాటిక్ ప్రాసెస్ ఆఫ్ ఎక్వైరింగ్ నాలెడ్జ్. ఎడ్యుకేషన్ అనేది నాలెడ్జ్ని గెయిన్ చేసుకునే ఒక సిస్టమాటిక్ ప్రాసెస్. ఇట్ చేంజెస్ హ్యూమన్ బిహేవియర్. ఈ ఎడ్యుకేషన్ అనేది హ్యూమన్ యొక్క బిహేవియర్ కూడా చేంజ్ చేసేసిద్ది. అంటే వ్యక్తులు మంచి మనుషులుగా కూడా మారడానికి ఈ ఎడ్యుకేషన్ అనేది ఎంతో ఉపయోగపడుతుంది. సో ఇన్ ఎడ్యుకేషన్ అనేది హ్యూమన్ బిహేవియర్ని కూడా చేంజ్ చేస్తుంది. సిస్టమాటిక్ ఎడ్యుకేషన్ ఈజ్ రిఫర్డ్ టు. సో సిస్టమాటిక్ ఎడ్యుకేషన్ అనేది 3Rకి సంబంధించి ఉంటుంది. ఇందులో రీడింగ్, రైటింగ్ అండ్ అర్థమెటిక్ అనేవి మూడు కలిసి ఉంటాయన్నమాట. దీన్ని 3R అని అంటారు. సో ఇది కూడా ఒక మెయిన్ క్వశ్చన్గా రావచ్చు. సో 3R అంటే ఏంటి అంటే రీడింగ్, రైటింగ్, అర్థమెటిక్. సో ఆర్ అంటే 3 వర్డ్స్ కూడా ఆర్ మీదే స్టార్ట్ అవుతాయని చాలామంది కన్ఫ్యూజ్ అయిపోతారు. సో కాబట్టి 3R అంటే రీడింగ్, రైటింగ్ అండ్ అర్థమెటిక్ ఇన్ లిమిటెడ్ సెన్స్. సో నెక్స్ట్ బ్రాడ్ సెన్స్. ఎడ్యుకేషన్ ఈజ్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్ ఫర్ ద ప్రోగ్రెస్. ఎక్కువ డెప్త్గా చూసుకుంటే కనుక ఎడ్యుకేషన్ అనేది ఒక కంటిన్యూస్ ప్రాసెస్ ఫర్ ద ప్రోగ్రెస్. అంటే ఓమ్ టు టోమ్ వరకు, అంటే పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు కూడా ఇది ఒక కంటిన్యూస్ ప్రాసెస్గా చూడొచ్చు అనమాట, లెందిగా చెప్పాలంటే. అండ్ అలాగే లిమిట్ సెన్స్లో చెప్పాలంటే 3R. నెక్స్ట్ డెఫినేషన్స్ చూసేద్దాం. సో ఎడ్యుకేషన్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది, ఏ వర్డ్ నుంచి వచ్చింది అనేది సో అయిపోయింది. ఎడ్యుకేషన్ అనేది లాటిన్ వర్డ్ ఎడ్యుసిర్, ఎడ్యుసిడ్ అండ్ ఎడ్యుకేర్. సో ఈ 3 నుంచి అయితే ఈ 3 పదాలు లాటిన్ వర్డ్స్. సో అలాగే విద్య అనేది ఏ భాషా పదం నుంచి వచ్చిందంటే సాంస్క్రిట్ పదం విద్ అనే పదం నుంచి వచ్చింది. డెఫినేషన్స్ వచ్చేసి ఎడ్వర్డ్ థింగ్, స్టూవర్ట్ మిల్. సో వీళ్ళిద్దరు ఎడ్యుకేషన్ గురించి ఏమన్నా అంటే ఎడ్యుకేషన్ ఇంక్లూడ్స్ ఆల్ ఫ్యాక్టర్స్ దట్ అఫెక్ట్ ఎ పర్సన్ ఫ్రమ్ బర్త్ టు డెత్ త్రూ అవుట్ ద లైఫ్ స్పాన్. సో త్రూ అవుట్ ద లైఫ్లో ఒక పర్సన్ బర్త్ నుంచి డెత్ వరకు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ కానివ్వండి, లేకపోతే సాల్వ్ చేసుకునే సొల్యూషన్స్. సో ఒక జీవితం అనేది ఎలా గడుపుతాడో పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు అది మొత్తం ఎడ్యుకేషన్తోనే ఇంక్లూడ్ అయి ఉంటుంది అని ఎడ్వర్డ్ థింగ్ అండ్ స్టూవర్ట్ మిల్లర్ చెప్పారు. నెక్స్ట్ రవీంద్రనాథ్ ఠాగూర్. ఎడ్యుకేషన్ కెన్ సాల్వ్ ద ప్రాబ్లమ్స్, డెవలప్మెంట్ అండ్ ప్రోగ్రెస్, వే అవుట్ ఆఫ్ ఆల్ ప్రాబ్లమ్స్. సో మీకు ఇక్కడైతే నేను మొత్తం డెఫినేషన్ అయితే ఇవ్వట్లేదు. దీంట్లో మెయిన్గా మనకి ఏ పాయింట్స్ కనిపిస్తే ఎవరు రాశారు, సో ఏ పాయింట్స్ కనిపిస్తే ఎవరు ఇచ్చారు డెఫినేషన్ అనేది ఈజీగా తెలుసుకోవడానికి మెయిన్
కీవర్డ్ అనేది రాశాను అనమాట. సో ఎడ్యుకేషన్ కెన్ సాల్వ్ ప్రాబ్లమ్స్. సో ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేసిద్ది. అండ్ అలాగే డెవలప్మెంట్కి మరియు ప్రోగ్రెస్, మనం ఏదైనా ప్రాసెస్ని ప్రోగ్రెస్ చేయడానికైనా వే అవుట్ ఆఫ్ ఆల్ ప్రాబ్లమ్స్, ఏ ప్రాబ్లమ్స్కైనా సొల్యూషన్ ఇచ్చేది ఈ సో ఈ ఎడ్యుకేషన్ అని చెప్పింది ఎవరంటే రవీంద్రనాథ్ ఠాగూర్. సో ఇక్కడ స్మాల్ మిస్టేక్ స్పెల్లింగ్. శ్రీ శంకరాచార్య సెల్ఫ్ రియలైజేషన్. సో సెల్ఫ్ రియలైజేషన్ అనేది ఎడ్యుకేషన్కి సంబంధించి ఈ సెల్ఫ్ రియలైజేషన్ అనేది ఉంటుంది అని చెప్పింది ఎవరంటే శ్రీ శంకరాచార్య. నెక్స్ట్ పాణిని, హ్యుమానిటేరియన్ ఎడ్యుకేషన్ ఫ్రమ్ నేచర్. సో నేచర్ నుంచి మనకి ఎడ్యుకేషన్ అనేది రాబడుతుంది, ఎడ్యుకేషన్ అనేది మనకి వస్తుంది అని చెప్పింది ఎవరంటే పాణిని. నెక్స్ట్ ఎన్పిఈ 1986 నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఆర్ నేషనల్ పాలసీ ఆఫ్ ఎడ్యుకేషన్. టైపికల్ అండ్ క్రిటికల్ ఇన్వెస్ట్మెంట్ ఫర్ ద ఫ్యూచరిస్ట్. కాంట్, కంప్లీట్ మెచ్యూరిటీ ఆఫ్ హ్యూమన్ అచీవ్మెంట్. సో ఇది చాలా ఇంపార్టెంట్. కాంట్ గురించి అంటే ఒక మనిషి యొక్క మెచ్యూరిటీ, కంప్లీట్గా మెచ్యూరిటీని అచీవ్ చేసేది ఈ ఎడ్యుకేషన్, అచీవ్ చేయడానికి హెల్ప్ చేసేది ఈ ఎడ్యుకేషన్ అని కాంట్ చెప్పిన డెఫినేషన్ అనమాట. నెక్స్ట్ సోక్రటీస్, ఫాల్స్ ఆర్ ఎర్రర్ సర్చ్ ఫర్ ట్రూత్. సో ఎడ్యుకేషన్ అనేది మనకి ఫాల్స్ ఏది ట్రూత్ ఏది కనిపెట్టడానికి అవసరమవుతుంది. అండ్ అలాగే అన్వేషణ అనమాట, సర్చ్ ఫర్ ట్రూత్, నిజాన్ని వెతకడానికి ఈ ఎడ్యుకేషన్ అనేది ఉపయోగపడుతుంది అని సోక్రటీస్ చెప్పారు. ప్లాటో, హ్యాపీ సోల్ ఆఫ్ స్టూడెంట్. కీవర్డ్స్ అనమాట, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అరిస్టాటిల్, ఏ హెల్దీ మైండ్ ఇన్ ఏ హెల్దీ బాడీ. సో ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఈ హెల్దీ మైండ్ ఇన్ ఏ హెల్దీ బాడీ అని చెప్పింది ఎవరు అంటే అరిస్టాటిల్ ఈ ఎడ్యుకేషన్ గురించి. నెక్స్ట్ జాన్ డూయి, హోల్ లైఫ్. ఈ ఎడ్యుకేషన్ అనేది ఒక కంప్లీట్ హోల్ లైఫ్ హోల్ లైఫ్లో ఉంటుంది ఎడ్యుకేషన్ అనేది. పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు కూడా మనతో పాటు ఉంటుంది ఈ ఎడ్యుకేషన్ అని జాన్ డూయి చెప్పడం జరిగింది. సో ఇవి చాలా ఇంపార్టెంట్ అండి. మీనింగ్, డెఫినేషన్స్ గురించి కూడా క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఎమర్సన్, కంట్రోలర్ ఆఫ్ ద మైండ్. సో మైండ్ మొత్తాన్ని కంట్రోల్ చేయడానికి ఉపయోగపడేది ఈ ఎడ్యుకేషన్ అని ఎమర్సన్ చెప్పారు. నెక్స్ట్ రేడెన్, మెచ్యూర్ ఇమ్మెచ్యూర్ ఇండివిజువల్స్. సో మెచ్యూర్కి ఇమ్మెచ్యూర్కి ఇండివిజువల్గా డిఫరెన్సెస్ ఎలా ఉంటాయి అనేది మనం ఈ ఎడ్యుకేషన్ ద్వారా తెలుసుకోవచ్చని రేడెన్ చెప్పారు. నెక్స్ట్ రూసో, బర్త్ టు మెచ్యూర్డ్. సో పుట్టినప్పటి నుంచి మెచ్యూరిటీ వచ్చేంత వరకు మన ఎడ్యుకేషన్ అనేది ఉపయోగపడుతుంది అనేది రూసో చెప్పారు. నెక్స్ట్ హెర్బర్ట్, మోరల్ డెవలప్మెంట్ ఆఫ్ ఎథిక్స్, వాల్యూస్, ఐడియల్స్. సో ఈ హెర్బర్ట్ మోరల్ డెవలప్మెంట్ ఆఫ్ ఎథిక్స్, సో నైతికతని గురించి మరియు వాల్యూస్, విలువల గురించి, ఐడియల్స్ గురించి చెప్పడం జరిగింది హెర్బర్ట్. నెక్స్ట్ కాంపోనెంట్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ హెండర్సన్ చెప్పడం జరిగింది. అందులో ట్రైనింగ్, అకాడమిక్ ట్రైనింగ్, ఇన్స్పిరేషన్ అనేవి 3 ఉంటాయి కాంపోనెంట్స్ ఎడ్యుకేషన్కి సంబంధించి. అవైతే అంత ఇంపార్టెంట్ ఏం కాదు. సో మీరు కాంపోనెంట్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎవరు డిరైవ్ చేశారంటే హెండర్సన్. సో అందులో ఉన్న భాగాలు ఎన్ని అంటే 3: ట్రైనింగ్, అకాడమిక్ ట్రైనింగ్, ఇన్స్పిరేషన్. నెక్స్ట్ ఎడ్యుకేషనల్ ప్రాసెసెస్ 3 టైప్స్. సో ఎడ్యుకేషన్ ప్రాసెస్లో ఎన్ని విధాలుగా, సో ఎడ్యుకేషనల్ రకాలు ఎన్ని అంటే 3 టైప్స్. యూనిపోలార్ ప్రాసెస్, దీని టీచర్ సెంటర్డ్, స్టూడెంట్ రోల్ ఈజ్ ప్యాసివ్ అండ్ స్టాగ్నెంట్. ఇందులో టీచర్ యూనిపోలార్ అంటే ఓన్లీ మొత్తం టీచర్ మీద ఆధారపడి ఉంటుంది. సో టీచర్ ఏది చెప్తేనే అదే జరుగుతుందన్నమాట. అండ్ నెక్స్ట్ స్టూడెంట్ రోల్ వచ్చేసి ప్యాసివ్, అంటే స్టూడెంట్లో దేంట్లో కూడా పార్టిసిపేట్ అవ్వడానికి ఉండదన్నమాట. టీచర్ ఏదైతే చెప్తారో అదే ఫాలో అవ్వాలి స్టూడెంట్. సో కాబట్టి యూనిపోలార్ ప్రాసెస్ అనేది టీచర్ సెంటర్డ్ ఎడ్యుకేషన్. నెక్స్ట్ బైపోలార్ ప్రాసెస్, జాన్ ఆడమ్స్. సో బైపోలార్ ప్రాసెస్ని కనుగొన్నది ఎవరంటే జాన్ ఆడమ్స్. ఇది చాలా ఇంపార్టెంట్. టీచర్స్ పర్సనాలిటీ ఇన్ఫ్లుయెన్సెస్ స్టూడెంట్స్ బిహేవియర్. సో ఇందులో టీచర్స్ పర్సనాలిటీ అనేది స్టూడెంట్స్ బిహేవియర్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. అండ్ అలాగే టీచింగ్ ఈజ్ యాక్టివ్ ప్రాసెస్. సో బోధన అనేది యాక్టివ్ ప్రాసెస్ కాబట్టి ఇందులో టీచర్ ప్లస్ స్టూడెంట్ ఇద్దరు యాక్టివ్గా ఉంటారనమాట. బైపోలార్ అంటే టీచర్ అండ్ స్టూడెంట్, సో ఇద్దరు జాన్ ఆడమ్స్ చెప్పారనమాట. టీచర్ అండ్ స్టూడెంట్ ఇద్దరు యాక్టివ్గా ఉండే ప్రాసెస్ ఏదంటే బైపోలార్ ప్రాసెస్. నెక్స్ట్ ట్రైపోలార్ ప్రాసెస్, ఆడమ్స్. దీన్ని కూడా ఆడమ్స్ సో బైపోలార్తో ఆపకుండా ఈ ట్రైపోలార్ కొత్తగా ఇంకో థింగ్ని యాడ్ చేయడం జరిగింది. టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్, సో కరికులం ఆర్ సబ్జెక్ట్. ఈ థర్డ్ ప్రాసెస్ని ఈ ట్రైపోలార్గా సో ఆడమ్స్
చేర్చారనమాట. టీచర్ ప్లస్ స్టూడెంట్ ప్లస్ కరికులం ఆర్ సబ్జెక్ట్. మూడింటి మీద ఎడ్యుకేషన్ అనేది జరుగుతుంది అని జాన్ అడమ్స్ చెప్పారు. ప్రిజర్వ్డ్ బై జాన్ డూయి. సో దీన్ని చేంజ్ చేయడం జరిగిందనమాట. ఎవరు అంటే జాన్ డూయి. ఎన్విరాన్మెంట్ యాజ్ థర్డ్ పోల్. సో ఇక్కడ చూడండి, ఇక్కడ బైపోలార్ అంటే 2 పోల్స్ అనమాట. టీచర్స్ అండ్ స్టూడెంట్స్ 2 పోల్స్గా జాన్ అడమ్స్ చెప్పారు. అండ్ అలాగే నెక్స్ట్ దాంతో ఆగకుండా ట్రైపోలార్కి వచ్చేసి థర్డ్ పోల్ని కరికులం ఆర్ సబ్జెక్ట్గా చేర్చారు జాన్ అడమ్స్. కానీ జాన్ డూయి ఏం చేశారంటే థర్డ్ పోల్ని ఎన్విరాన్మెంట్గా సూచించడం జరిగింది. సో ఫస్ట్ పోల్ టీచర్, నెక్స్ట్ స్టూడెంట్ అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఎన్విరాన్మెంట్. ఈ 3 అయితే జాన్ డూయి చెప్పడం జరిగింది. నెక్స్ట్ సో చూడండి, ఇక్కడ చిన్న డయాగ్రామ్. సో మెయిన్గా వచ్చేసి స్కూల్, ద విలేజ్కి సంబంధించి టీచర్, నెక్స్ట్ స్టూడెంట్ అండ్ సొసైటీ. నెక్స్ట్ జాన్ రాస్. ఇంకొన్ని డెఫినేషన్స్ చూద్దాం. జాన్ రాస్, టీచర్ స్టూడెంట్ ఆర్ ద హెడ్ అండ్ టెయిల్ ఆఫ్ ద కాయిన్, లైక్ మ్యాగ్నెట్ హ్యాస్ 2 పోల్స్. సో జాన్ రాస్ అనే ఆయన ఏం చెప్పారంటే కొన్ని కొటేషన్స్ అనమాట. సో కొటేషన్స్ కానివ్వండి, లేకపోతే ఇంపార్టెంట్ పాయింట్స్ అనుకోండి దీన్నే. టీచర్ స్టూడెంట్. సో టీచర్ స్టూడెంట్ అనేవారు ఎలాంటి వాళ్ళు అంటే ఒకే కాయిన్కి సంబంధించిన హెడ్ టెయిల్ అని ఎవరు చెప్పారంటే జాన్ రాస్ చెప్పారు. అండ్ అలాగే దాన్నే మ్యాగ్నెట్కి 2 పోల్స్ ఎలా ఉంటాయి, నార్త్ పోల్ సౌత్ పోల్. సో అలాగే టీచర్ స్టూడెంట్ అనేవారు కూడా హెడ్ అండ్ టెయిల్ అని జాన్ రాస్ చెప్పడం జరిగింది. నెక్స్ట్ జాన్ డూయి, స్టూడెంట్ లెర్న్ బై డూయింగ్. సో లెర్నింగ్ బై డూయింగ్ అనేది ఎవరు ప్రతిపాదించారంటే జాన్ డూయి. నెక్స్ట్ బోగార్డాస్, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. సో ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ మీద ఒక డెఫినేషన్ అనమాట. ఆర్ ద సోషల్ ఆర్గనైజేషన్స్ మీన్డ్ ఫర్ మీటింగ్ ద నీడ్స్ ఆఫ్ ద పీపుల్ టు ఎడ్యుకేషనల్ సిస్టమ్. సో ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ అనేవి దేనికి సహాయపడతాయంటే అదొక సోషల్ ఆర్గనైజేషన్ అనమాట. ఎవరికైతే పీపుల్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళకి ఉపయోగపడేటట్టు ఉండాలి ఈ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అని డెఫినేషన్ అని చెప్పింది ఎవరు అంటే బోగార్డాస్. నెక్స్ట్ ఫార్మ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్. సో 3 టైప్స్. అందులో వచ్చేసి ఫార్మల్ ఎడ్యుకేషన్, రేడాన్. సో ఫార్మల్ ఎడ్యుకేషన్ని ప్రతిపాదించింది ఎవరు అంటే రేడెన్. సో ఫార్మల్ ఎడ్యుకేషన్కి సంబంధించి నియత విద్య అంటారు తెలుగులో. స్కూల్స్, కాలేజెస్ అండ్ యూనివర్సిటీ ఫ్రమ్ ప్రైమరీ టు యూనివర్సిటీ లెవెల్. సో స్కూల్స్లో, కాలేజెస్లో, యూనివర్సిటీలో జరిగి మొత్తం ఈ ఫార్మల్ ఎడ్యుకేషన్ కింద వచ్చింది. ఎందుకంటే ఇవి ఫేస్ టు ఫేస్ అనమాట. సో ఫార్మల్ ఎడ్యుకేషన్ అనేది ఫేస్ టు ఫేస్ జరుగుతాయి కాబట్టి ఈ మొత్తం ప్రైమరీ లెవెల్ నుంచి యూనివర్సిటీ లెవెల్ వరకు ఉంటుంది. స్కూల్స్లో, కాలేజెస్లో, అలాగే యూనివర్సిటీస్లో ఈ మొత్తం ఫార్మల్ ఎడ్యుకేషన్ కింద వస్తుంది. నియత విద్య అంటారు. టీచింగ్ ఎట్ స్పెసిఫిక్ ప్లేస్ అండ్ టైమ్ విత్ ఏ కరికులం అండ్ టీఎల్ఎం. సో టీచింగ్ అనేది ఇక్కడ ఎలా జరుగుతుందంటే స్పెసిఫిక్ ప్లేసెస్. సో స్కూల్స్, కాలేజెస్ అనేవి ఒక స్పెసిఫిక్ ప్లేసెస్ కాబట్టి ఆ స్పెసిఫిక్ ప్లేస్తో టైం అనేది, సో ప్రైమరీ క్లాసెస్లో చూసుకుంటే కనుక 45 minutes. సో అలా సర్టెన్ టైం అనేది ఉంటుంది. ఒక పీరియడ్కి ఇంకో పీరియడ్కి మధ్య టైం అనేది కేటాయించి ఉంటారు కాబట్టి ఒక సర్టెన్ టైంతో. అండ్ అలాగే కరికులం, పాఠ్య ప్రణాళిక అంటారు. ఆ కరికులం అండ్ అలాగే టీఎల్ఎం, టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్స్. సో వీటి ద్వారా బోధించబడే విద్యనే ఫార్మల్ ఎడ్యుకేషన్, నియత విద్య అని అంటారు. టాట్ బై ట్రైన్డ్ టీచర్స్. ఇక్కడ ఓన్లీ ట్రైన్డ్గా ఉన్న టీచర్స్ మాత్రమే ఎడ్యుకేషన్ అనేది టీచ్ చేస్తారు విత్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. సో కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి ఫాలో చేసుకుంటూ టీచ్ చేసే విధానమే ఈ ఫార్మల్ ఎడ్యుకేషన్ అంటారు. అండ్ అలాగే లైబ్రరీస్, జూస్, స్పోర్ట్స్. సో ఇవి కూడా మనకి ఫార్మల్ ఎడ్యుకేషన్ కింద వచ్చింది. కరికులర్ అండ్ ఎక్స్ట్రా కరికులర్ ప్రోగ్రామ్స్ షుడ్ బి కండక్టెడ్. నెక్స్ట్ ప్రొఫెషనల్ పర్స్పెక్టివ్స్. ఇందులో వచ్చేసి ప్రొఫెషనల్ కోసమే కొన్ని దృక్పథాలని పొందుపరచడం జరిగింది. బేస్డ్ ఆన్ పాస్ ఆర్ ఫెయిల్. సో ఈ ఫార్మల్ ఎడ్యుకేషన్ అనేది పాస్ అయ్యారా లేకపోతే ఫెయిల్ అయ్యారా అనే దాని మీదే ఆధారపడి ఉంటుంది. సో డైలీ స్కూల్కి, కాలేజెస్కి వెళ్ళి నేర్చుకునే విద్యనే ఈ ఫార్మల్ ఎడ్యుకేషన్ కింద చేర్చడం జరిగింది. నెక్స్ట్ సెకండ్ వచ్చేసి నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్, అనియత విద్య అంటారు. లైఫ్ లాంగ్ కంటిన్యూస్ ప్రాసెస్. సో ఇది లైఫ్ లాంగ్, పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు జరిగే ప్రాసెస్ నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్ అనమాట. ఫ్లెక్సిబుల్ ఎంట్రీ, ఎగ్జిట్, రీఎంట్రీ. సో ఇది వచ్చేసి ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. సో ఎక్కడైతే ఎడ్యుకేషన్ ఆపేసామో మళ్ళీ కంటిన్యూ చేసుకున్నాం అనేది ఉంది. స్టూడెంట్ ఎక్స్ప్లోర్స్, అనలైజ్ అండ్ లెర్న్స్ ద లెసన్ ఆన్ హిజ్ ఓన్. సో ఇందులో వచ్చేసి స్టూడెంట్స్ తమ ఓన్గా కూడా తమకి కావాల్సిన విధంగా
విద్యని అనలైజ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ఇందులో వచ్చేసి స్టూడెంట్కి అయితే ఫ్రీడమ్ అనేది ఉంటుందన్నమాట. మెయిన్గా తమకు ఇష్టం వచ్చిన విధంగా ఇష్టం వచ్చినట్టుగా తమ యొక్క నాలెడ్జ్ని పెంచుకోవచ్చు. ఫ్రీడమ్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్. అండ్ ఇందులో వచ్చేసి ఫ్రీడమ్, ఏ పని చేయడానికైనా భయపడకుండా ఫ్రీడమ్గా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేకుండా ఉంటుంది. అండ్ అలాగే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. బేస్డ్ ఆన్ లెర్నింగ్ సాటిస్ఫాక్షన్. బోధన అనేది జరిగింది అండ్ ఎంతవరకు అయితే నేర్చుకున్నాము అనేది సాటిస్ఫైగా ఉంటుందన్నమాట నేర్చుకున్న దాని మీద. సిలబస్ ఈజ్ నాట్ ఫిక్స్డ్. ఇందులో ఏ సిలబస్ అనేది ఫిక్స్గా ఉండదు. మన ఎంతైతే నేర్చుకుంటామో దానికి ఫ్రీడమ్ అయితే ఉంటుంది. కంటిన్యూషనల్ సెంటర్స్ ఫర్ ఎడ్యుకేషన్, నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్స్ కింద కంటిన్యూషనల్ సెంటర్స్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ ఇన్ఫార్మల్ ఆర్ యాక్సిడెంటల్ ఎడ్యుకేషన్. ఇన్ఫార్మల్ని అనియత అంటారు అండ్ అలాగే యాక్సిడెంటల్ ఎడ్యుకేషన్స్. కానీ ఇక్కడ నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్, ఇన్ఫార్మల్ ఎడ్యుకేషన్ డిఫరెంట్ అనమాట. స్టడీడ్ ఎట్ హోమ్. ఇంట్లోనే ఉండి చదువుకోవచ్చు. దేని ద్వారా అయినా మనకి నాలెడ్జ్ అనేది రావచ్చు. టీవీ, రేడియో, వీటన్నిటి ద్వారా కూడా మనకి ఎడ్యుకేషన్ అనేది వస్తుంది. బై అబ్జర్వింగ్ ఫ్రమ్ సరౌండింగ్స్. మనం చుట్టుపక్కల నుంచి అబ్జర్వ్ చేసే దాన్ని బట్టి కూడా మనకి ఎడ్యుకేషన్ నాలెడ్జ్ అనేది ఎక్వైర్ అవుతుంది. హ్యాబిట్స్ ఆఫ్ వర్క్స్. మనం చేసే పనుల ద్వారా మనకి నాలెడ్జ్ అనేది వస్తుంది. అండ్ ఏ వర్క్ అనేది ఎలా చేస్తారు అనే దాన్ని బట్టి కూడా మనకి ఎడ్యుకేషన్ కిందే వస్తుందన్నమాట. నో స్పెసిఫిక్ స్కూల్స్. దీనికైతే స్పెసిఫిక్గా ఏ స్కూల్స్ అనేవి ఉండవు. ఫ్యామిలీ, పీర్ గ్రూప్, సోషల్ మీడియా. మన చుట్టుపక్కల సరౌండింగ్స్ ద్వారా నేర్చుకునే విద్య ఈ ఇన్ఫార్మల్ ఆర్ యాక్సిడెంటల్ ఎడ్యుకేషన్ అనమాట. మన ఫ్యామిలీ నుంచి పీర్ గ్రూప్ అంటే ఫ్రెండ్స్ గ్రూప్ నుంచి, సోషల్ మీడియా, వీటన్నిటి ద్వారా మనకి ఈ ఇన్ఫార్మల్ విద్య అనమాట. నెక్స్ట్ వచ్చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఇంకా రకాలన్నమాట. ఇందాకలో వచ్చేసి వర్గీకరణ అనేది చూసుకున్నాము. ఇప్పుడు టైప్స్. ఎడ్యుకేషన్లో ఎలాంటి ఎడ్యుకేషన్స్ అనేవి ఉన్నాయంటే డైరెక్ట్ ఎడ్యుకేషన్. టీచింగ్ అండ్ లెర్నింగ్ ఆర్ ఫేస్ టు ఫేస్. ఈ డైరెక్ట్ ఎడ్యుకేషన్ అనేది బోధన మరియు అభ్యాసనం అనేది ఎలా జరుగుతుందంటే ఫేస్ టు ఫేస్ జరుగుతుంది ఈ డైరెక్ట్ ఎడ్యుకేషన్లో. నెక్స్ట్ ఇండైరెక్ట్ ఎడ్యుకేషన్ అంటే నో టీచింగ్ మెథడ్స్, ఫ్రీడమ్ టు ఫుల్ఫిల్ నీడ్స్. ఇండైరెక్ట్ ఎడ్యుకేషన్లో టీచింగ్ మెథడ్స్ అనేవి యూజ్ చేయకుండా మన నీడ్స్ని, మనకి అవసరమైన బోధన అనేది ఫుల్ఫిల్ చేయడం జరుగుతుందన్నమాట ఇండైరెక్ట్ ఎడ్యుకేషన్లో. జనరల్ ఎడ్యుకేషన్. నెక్స్ట్ 3R ఎస్ఎస్సి ఇంటర్మీడియట్. 3R అంటే రీడింగ్, రైటింగ్ అండ్ అర్థమెటిక్. దీనికి సంబంధించి అండ్ అలాగే ఎస్ఎస్సి 10th క్లాస్ మరియు ఇంటర్మీడియట్ అనేవి ఈ జనరల్ ఎడ్యుకేషన్ కింద వస్తాయి. నెక్స్ట్ స్పెషల్ ఎడ్యుకేషన్. ఇంట్రెస్ట్, మెడిసిన్, లా, ఇంజనీరింగ్. స్పెషల్ ఎడ్యుకేషన్స్ అనేవి మన ఇంట్రెస్ట్ని బట్టి ఉంటుంది. అండ్ అలాగే మెడిసిన్, లా, ఇంజనీరింగ్ ఇలాంటివి ఈ స్పెషల్ ఎడ్యుకేషన్స్ కింద వస్తుంది. నెక్స్ట్ ఇండివిజువల్ ఎడ్యుకేషన్ బేస్డ్ ఆన్ ఇంట్రెస్ట్. ఇంట్రెస్ట్ని బట్టి మన ఇండివిజువల్ ఎడ్యుకేషన్ అనేది ఉంటుంది. గ్రూప్ ఎడ్యుకేషన్ అంటే టీచింగ్ ఆల్ ఎట్ వన్స్. అందరికీ కలిపి బోధించే బోధన ఈ గ్రూప్ ఎడ్యుకేషన్. కాబట్టి ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎడ్యుకేషన్స్ అనేవి ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే వీటి నుంచి కూడా క్వశ్చన్ అనేది రావడం జరుగుతుంది. మీరు ప్రీవియస్ ఇయర్ బిట్స్ 2018 కన్నా ముందు జరిగిన డిఎస్సి పేపర్లో అయితే చూసుకుంటే మీకు వీటి మీద కూడా క్వశ్చన్స్ అనేవి రావడం జరిగింది. కాబట్టి ఈ టాపిక్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఎడ్యుకేషన్కి సంబంధించిన ప్రతి ఒక్క టాపిక్ అనేది చాలా ఇంపార్టెంట్. మనమైతే ఇప్పటి వరకు ఏం నేర్చుకున్నామంటే ఎడ్యుకేషన్ అనే వర్డ్ ఎక్కడి నుంచి వచ్చింది అండ్ అలాగే విద్య, తెలుగులో విద్య అనే వర్డ్ ఎక్కడి నుంచి వచ్చింది. నెక్స్ట్ ఎడ్యుకేషన్ యొక్క డెఫినేషన్స్. డెఫినేషన్స్ ఏమేమి ఉన్నాయి అండ్ అలాగే కాంపోనెంట్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ని ఎవరు ప్రతిపాదించారు అంటే హెండర్సన్. హెండర్సన్ అనే ఆయన కాంపోనెంట్స్ని కనుగొనడం జరిగింది. ఎడ్యుకేషన్కి సంబంధించి రకాలు ఏమేమి ఉన్నాయి అంటే డైరెక్ట్, ఇండైరెక్ట్, జనరల్, స్పెసిఫిక్, ఇండివిజువల్, గ్రూప్. టోటల్గా వచ్చేసి 6 ఎడ్యుకేషన్ టైప్స్ అనేవి ఉన్నాయి. వీటన్నిటి గురించి అయితే ఈ వీడియోలో కంప్లీట్ చేసుకున్నాం. నెక్స్ట్ వీడియో వచ్చేసి హిస్టరీ ఆఫ్ ఎడ్యుకేషన్ గురించి ఉంటుంది. కాబట్టి అదైతే చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ని లైక్ చేస్తుంది.